రామలరావు గారు ఏమని చెప్పారు? అందులో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ఆయన సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీ దగ్గర ఎన్డీడీబీ రిపోర్ట్స్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించి ఎన్ని రిపోర్ట్స్ వచ్చినాయి? ఒకటి వచ్చిందా, రెండు వచ్చినాయా, లేదా 10 వచ్చినాయా? ఏదైతే అడల్టరేషన్ జరిగిందనేది మీరు ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ నిజమా, సెకండ్ ఇచ్చిన స్టేట్మెంట్ నిజమా? అసలు మీరు టీటీడీ ఈఓ కింద ఉన్నప్పుడు ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వచ్చింది? ఇంత మీరు చెప్పిందే వాస్తవం అనుకోండి, అందులో నిజంగానే జంతువులకు కలిసింది అనుకోండి, మీకు వచ్చిన ఫస్ట్ రిపోర్ట్లో అది ఉంది అనుకోండి, మీరు ఇమీడియట్గా బయట పెట్టాలి కదా. ఎందుకు పెట్టలేదు, ఎందుకు అబద్ధం ఆడారు అని చెప్పేసి ఇవాళ నేను సూటిగా సూపర్ 1 క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అదే రకంగా సూపర్ 2 ప్రశ్న ఇదే చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు టీటీడీ ఏదైతే ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అసలు టీటీడీ పబ్లిక్ డొమైన్లో పెట్టారా? పబ్లిక్ డొమైన్లో పెట్టకోకుండా డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది? ఇది నా సూటి ప్రశ్న. ఇదే టీటీడీ ఇంకా వెబ్సైట్లో పెట్టారో లేదో నాకు తెలియదు, రాష్ట్ర ప్రజలకు తెలియదు. డైరెక్ట్గా టీడీపీ ఆఫీస్లోకి ఎలా చేరింది అని అడుగుతా ఉన్నా. అది నా రెండో ప్రశ్న. ఇదే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారి కొడుకుని నేషనల్ మీడియా క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారు? when you got the reports in the month of July, why did you not showcased or exhibited immediately? Why you have taken 2 months of time అని క్వశ్చన్ అడిగారు. అడిగితే ఈయన లోకేష్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, it takes time. TTD is an independent body, autonomous body. The role of Mr. Chief Minister is just to appoint EO అని అన్నారు. మరి అన్నప్పుడు ఇండిపెండెంట్ బాడీ అని చెప్పినప్పుడు టీటీడీ కదా, తిరుమల తిరుపతి దేవస్థానం కదా, అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది? ఇది నా సూపర్ 2 సెకండ్ క్వశ్చన్. సరే, సూపర్ 3 మూడో క్వశ్చన్. ఇప్పుడు జూలై 12 కదండి, 12 లేకపోతే 16 మీకు రిపోర్ట్స్ వచ్చినాయి ఎన్డీడీబీ నుంచి. వచ్చిన రిపోర్ట్స్ సెప్టెంబర్ 19 దాకా ఎందుకు బయట పెట్టలేదు? నేను అడిగే క్వశ్చన్, 2 నెలలు కాల వ్యవధి తీసుకున్నారు, ఎందుకు బయట పెట్టలేదు? అంటే ఒకటే నేను సూటిగా అడుగుతున్నా, ఇంత పెద్ద ఆరోపణ చేశారు కదా, ఇదేమి సామాన్యమైన విషయం కాదు. మీరు ఇంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు ఇప్పుడు దాకా ఏం యాక్షన్ తీసుకున్నారు? ఈ 2 నెలల కాల వ్యవధిలో కేసులు ఎందుకు బుక్ చేయలేదు? అరెస్టులు ఎందుకు జరగలేదు? నేను ఒకటే అడుగుతున్నా, ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతూ ఉంటే ఇప్పుడు దాకా మీరు దీనిపైన ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎందుకు చేయలేదు? ఎందుకు అని ఒక హిందువుగా నేను అడుగుతా ఉన్నా. ఈ 2 నెలలు మా చేతిలో ఒక బకెట్ బురద ఉంది, మేము జల్లీసాం, మీరు కడుక్కోండి అనా? అసలు మీరు గవర్నమెంట్లో ఉన్న తర్వాత ఇంత పెద్ద ఆరోపణ మీరు వేసిన తర్వాత దీనిపైన మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? నాకు ఒకటి తెలియక అడుగుతానండి. ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అని ఉంది, దానికి మీరు రిపోర్ట్ ఇచ్చారు, రిపోర్ట్ తెప్పించారు. ఆ రిపోర్ట్ తెప్పించిన తర్వాత సెకండ్ ఒపీనియన్ నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ అని దేశంలో అత్యున్నతమైన గజియాబాద్లో ఉంది ఆ సంస్థ. మీరు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలే? ఒకటే ప్రశ్నిస్తున్నా. ఇంత పెద్ద హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా మీరు ఇంత పెద్ద అభాండము ఆరోపణ చేసినప్పుడు సెకండ్ ఒపీనియన్ నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ గజియాబాద్ దగ్గర నుంచి మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదా. మనకి ఏదైనా పెద్ద వ్యాధి వచ్చింది అనుకోండి, రెండో డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తాం కదా, స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తాం కదా. మరి ఎందుకు ఇంత పెద్ద విషయం జరుగుతున్నప్పుడు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోవాలి? అది నాది సూపర్ 3 థర్డ్ క్వశ్చన్. సూపర్ 4 క్వశ్చన్ ఏంటంటే,
చంద్రబాబు నాయుడు గారు 4 ట్యాంకర్లు నెయ్యి, కల్తీ జరిగిన నెయ్యి, యానిమల్ ఫ్యాట్తో ఉన్న నెయ్యి వాడారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు ఏం చెప్తున్నారంటే ఆ 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసేసాము, అది వాడలేదు, అది అసలు తిరుమల కొండపైకే రాలేదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఇందులో ఎవరు అబద్ధం ఆడుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడారా? టీటీడీ ఈవో గారు అబద్ధం ఆడారా? అసలు ఎందుకు అబద్ధాలు ఆడాల్సిన వస్తుంది? ఇప్పుడు ఇద్దరు ఒక మాట మీద మాట్లాడాలి కదా. ఒకవేళ వాడారా లేకపోతే వాడలేదా? ఎందుకు ఈ కాంట్రడిక్షన్? ఎవరిని మీరు తప్పుదావ పట్టిస్తూ ఉన్నారు? ఈజ్ దిస్ నాట్ పొలిటికల్లీ డ్రివెన్? ఈజ్ దిస్ నాట్ పొలిటికల్లీ ఫౌల్ ప్లే? ఇంత దారుణమా? ఒక రాజకీయాల గురించి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠుణ్ణి మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల్ని ఏ రకంగా దెబ్బతీయడానికి మీకు రైట్ ఉందని అడుగుతా ఉన్నా. 100 రోజుల వైఫల్యాలు అని చెప్పి కొత్త కథ అల్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అరే 100 రోజుల వైఫల్యాలు అని చెప్పి నువ్వు ఎక్కడో రికార్డెడ్ రూమ్లో కూర్చొని లిమిటెడ్గా ప్రెస్ వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడినప్పుడు పలకలేని మాటలు మాట్లాడి నెత్తిపోకూడేలా మాట్లాడడం కాదు. నువ్వు నిజంగా దమ్ముంటే ధైర్యం ఉంటే రా, బయటికి రా. నువ్వు ఏ ప్రజలైతే మాది వైఫల్యం అని అంటున్నారు, నువ్వు అంటున్నావు, అదే ప్రజల దగ్గరికి మనం వెళ్దాం. ఈరోజు ఈ 100 రోజుల కాలంలో ఇంచుమించుగా చెప్పాలంటే 100 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత ఎన్డీఏ గవర్నమెంట్ ఇది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు మొన్న విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా 10 రోజుల పాటు సెక్రటేరియట్ కూడా రాకుండా సెక్రటేరియట్ అంతటినీ కూడా కలెక్టర్ ఆఫీస్లో కూర్చోబెట్టి ఒక బస్సులో నివాసం ఉండి ఆయన పనిచేసిన తీరు విజయవాడ ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు చెప్పినట్టుగానే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం కానీ, ఈరోజు ఇసుకకి సంబంధించి కొత్త పాలసీ తీసుకురావటం కానీ, అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానీ, ఇలాంటివి చూసుకుంటా కూడా అన్ని పనులు ఈరోజు చేసి ఉండి మేము గర్వంగా ఈరోజు మంచి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదిస్తుంటే ఆ ఆశీర్వాదాలు తీసుకుని ఇంకా గ్రీవెన్సెస్ తీసుకోవడానికి మేము వెళ్తా ఉంటే దాని గురించి అది చూసి తట్టుకోలేక నోటుకొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు కల్తీ నెయ్యి యూజ్ చేశారు అని మేము మాట్లాడాం. ఆ ల్యాబ్ రిపోర్ట్ గురించి మాట్లాడరా అయ్యా అంటే మొత్తం అన్ని ఎందుకు మాట్లాడతావు నువ్వు? ఆ ల్యాబ్ రిపోర్ట్ ఎందుకు అలా వచ్చింది? నువ్వు ఇంతకు ముందు నందిని దగ్గర నుంచి వచ్చి 50 సంవత్సరాలుగా నందిని దగ్గర నుంచి వచ్చిన నెయ్యిని ఎందుకు నువ్వు క్లోజ్ చేసావు? ఇప్పుడు కొత్తగా ఉత్తరప్రదేశ్ నుంచి అయితే ఆల్ఫా కంపెనీ నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చే నెయ్యిని ఈ రోజు యూజ్ చేస్తున్నావు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? దాని గురించి మాట్లాడండి అంటే ఒక్క మాజీ మంత్రి కానీ ఒక మాజీ ఎమ్మెల్యే కానీ దాని గురించి మాట్లాడే అరే పవిత్రంగా భావించేదాన్ని చంద్రబాబు నాయుడు గారు తప్పు మాట్లాడేశారని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట కలియుగ వెంకటేశ్వర స్వామి మాట్లాడించాడు అంతే, అది క్లియర్గా చెప్పాలంటే. ఎందుకనంటే ఈరోజు లడ్డు నాణ్యత తగ్గింది, లడ్డు సైజ్ తగ్గింది, లడ్డు రుచి కూడా తగ్గింది అని లాస్ట్ 5 yearsలో ప్రతి ఒక్కరు కూడా తిరుపతి దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి మరి మర్చిపోయారా? చాలా మంది కంప్లైంట్ చేశారు. నేను మీ పత్రికా ముఖంగా నేను ప్రజలు కూడా చెప్తున్నా, ఈ లాస్ట్ 5 yearsలో అసలు టేస్ట్ తేడా వచ్చింది, సైజ్ తగ్గింది, లడ్డు సైజ్ తగ్గింది అని ఎంతో మంది కంప్లైంట్ చేసి యూట్యూబ్లోని కూడా వాయిస్లు పెట్టిన సందర్భాన్ని కూడా ఈ టైంలో గుర్తు చేస్తున్నా. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఇప్పుడు తెలుస్తుంది, ఆ నెయ్యి కల్తీని యూజ్ చేసి అందులో పవిత్రంగా భావించే ఆ ప్రసాదాన్ని కూడా కల్తీ చేయాలనిపించే వాళ్ళకి దేవుడు క్షమిస్తాడా? క్షమించగలడా దేవుడు? దేవుడు క్షమించినా ప్రజలు క్షమిస్తారా ఈరోజు? సో నేనేమంటానంటే రాజకీయాలు చేసేదానికి చాలా ఉంటాయి, వేదికలు ఉంటాయి, కానీ కలియుగ వెంకటేశ్వర స్వామి నీ దగ్గర కూడా మీ విన్యాసాలు మీ తాలూకా అంటే వ్యవస్థ నిర్వీర్యం చేసే పరిస్థితులు కనిపించాయి కాబట్టి 11కు వచ్చారు. మళ్ళీ ఇలాగే తిరిగి మళ్ళీ మా మీద బురద చల్లడానికి ప్రయత్నం చేశారనుకోండి, ఆ 11 కూడా రాక పులివెందుల ఎమ్మెల్యే కూడా పులివెందులు ఓడిపోయే పరిస్థితి వస్తుంది.